హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిండా ముంచేసింది వేణుస్వామి అంటూ రీసెంట్గా సోషల్ మీడియా అయితే చక్కర్లు కొడుతుంది అనుకోవచ్చు. అయితే ఈ వార్తకి సంబంధించి మనము ముందస్తుగా అసలు ఈ వేణుస్వామికి సంబంధించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే, ఆయన చెప్పింది ఒకానొక టైంలో కరెక్ట్ అయ్యాయి, కానీ దాని తర్వాత ఐపీఎల్కి సంబంధించి అదేవిధంగా ఇటు సినీ రంగానికి సంబంధించి అనుకోవచ్చు, ప్రభాస్ విషయంలో చెప్పిన మాటలే అనుకోవచ్చు, అదేవిధంగా పాలిటిక్స్లో తెలంగాణలో సీఎం కేసీఆర్గా మళ్ళీ ఆయన్నే వస్తారని, అటు కాంగ్రెస్ వచ్చే అవకాశాలే లేవు అని చెప్పడం, ఇలా కంటిన్యూస్గా అన్నీ ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయనైతే చెప్పుకొచ్చింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డియే మళ్ళీ సీఎం అవుతాడు అని చెప్పేసి. అయితే సీఎం కాడు కాక 11 సీట్లకి పరిమితం కావడంతో నీకు జ్యోతిష్యం రాదు, అది రాదు, ఇది రాదు అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొట్టాయి. అయితే ఇదే క్రమంలో వేణుస్వామికి సంబంధించి మనం క్లియర్గా మాట్లాడుకోవాలి అంటే, వేణుస్వామి అయితే ఆయన కెరియర్లోనే ఎన్నో మంచి విషయాలు కూడా చెప్పాడు, అదేవిధంగా ఇటు నెగిటివ్ కూడా చెప్పడం. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి మొన్న ఎన్నికలప్పుడు ఆయన గెలుస్తాడని, అదేవిధంగా ఒకటో రెండో ఛానళ్ళల్లో చెప్పకుండా కుండ బద్దలు కొట్టి 175 అవుట్ ఆఫ్ 175 వస్తాయని ఇలా చెప్పుకుంటూ పోవడం, అదేవిధంగా చాలా మట్టుకి వైఎస్ఆర్సీపీ భజన చేయడం వల్లనే అటు జనాల మధ్యలో కూడా ఏంటిది అనే విధంగా అటు వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం వేణుస్వామి అంటూ ఇప్పుడైతే అటు నెటిజన్స్, అదేవిధంగా అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కూడా ఎంతోమంది ఇదే అనుకుంటున్నారు. మరి నిజంగానే ఆయన చెప్పిన ఆస్ట్రాలజీ పరంగా చూసుకున్నా, లేకపోతే ఆయన కంటిన్యూస్గా ఆయన భజన చేయడం వల్లనే వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది, అందుకోసమనే అటు వీళ్ళిద్దరూ అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి వేణుస్వామి కారణం అంటూ సోషల్ మీడియాలో చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు.